హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ కవిత వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇంకా మేము కూడా చాలా బాగున్నాము. ఏంట్రా ఎక్కడో ఏదో గుస్తుందని అనుకుంటున్నారా? అవునండి, పొలంకి అయితే వచ్చాము. ఇంకా అక్కడైతే మేము అవి వచ్చి ఈ సంపంగి చెట్టు అంటారు కదండి, వాటి గడ్డలు అనమాట. ఇంకా అలా అయితే పొడుస్తున్నాను. వరుసగా ఒక 10-15 గడ్డలు అయితే ఉన్నాయండి. అవన్నీ నీట్గా పొడుస్తున్నాను పొలంలో ఎందుకు పొడుస్తున్నానంటే, ఎప్పుడైనా మనకి పండగలకి అలాంటప్పుడు పూలు కావాలంటే మనం బయట వెళ్ళి కొనుక్కోవాలి కదండి. ఇంకా కొనుక్కునే పని లేకుండా ఇట్లా మనమే ఓన్గా నాటుకుంటే ఇంకా పూలు అయితే వస్తాయని పని చేస్తాను అనమాట. అంటే గుచ్చుతా ఉన్నాను. ఇంక ఇక్కడ వీడియోలో మా అమ్మ, మా నాన్న, ఇంకా మా తమ్ముడు, మేము నలుగురైతే పొలంకి వచ్చామండి. ఇంక వీడియో తీస్తున్నది మా తమ్ముడు. ఇంకా మేము ముగ్గురు పని చేస్తామంటే వీడియో తీయమని చెప్పాను. ఇంకా అతనైతే తీస్తున్నాడు. చూడండి, ఇప్పుడు ఇక్కడ కనబడే ప్లేస్ మొత్తం నీట్గా కూరగాయ విత్తనాలు అయితే గుచ్చాలి. గోంగూర, కొత్తిమీర, బెండకాయ, ఇంకా వంకాయ, మనకి అంటే మెయిన్గా కావాల్సిన కూరగాయలన్నీ అయితే ఇంకా ఇక్కడైతే గుచ్చబోతాము. ఇవే అండి విత్తనాలు అయితే మార్కెట్లో అయితే తీసుకొచ్చిందనమాట మా అమ్మ. ఇంకేడ చూడండి ఎన్ని రకాల విత్తనాలు ఉన్నాయో. మునక్కాయ విత్తనాలు కూడా ఉన్నాయి 2. వాటిని కూడా గుచ్చేయాలండి ఎక్కడైనా ఒక సైడ్లో. నాకు తెలిసి ఒక 10 వరకు ఉంటాయండి రకాలు. అన్ని రకాలైతే ఉన్నాయి విత్తనాలు. ఇంతకు ముందుగానే అక్కడ పొలం దగ్గర అయితే నీట్గా క్లీన్ చేసి రెడీ చేసామన్నమాట విత్తనాలు గుచ్చడానికి. ఇంకా టైం చూసుకొని ఇంకొక రోజు వెళ్ళి అయితే గుచ్చాలని ఇంక వాళ్ళైతే టైం అయితే కుదిరిందండి. ఇంకా అందుకని విత్తనాలు అయితే గుస్తున్నాము. ఫుల్గా చూడండి వీడియో, ఖచ్చితంగా నచ్చుతుంది. నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి అబ్బా. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంక ఇక్కడైతే మా నాన్న మోటార్ అండి, అది మనం స్విచ్ చేస్తాం కదా, మోటార్ స్విచ్. ఇంకా అక్కడొచ్చి చెట్లన్నీ మొలిచిపోయినాయి అన్నమాట ఈ వర్షానికి. ఇంకా అవన్నీ గడ్డపారత అయితే లోడేస్తున్నారు. ఈత మొక్క కానీ ఉందండి ఆడ, చూపిస్తాను మీకు. చూడండి ఈత చెట్టు. ఇంకా తెలుసు కదండి ఈత చెట్టు అంటే ముళ్ళుంటాయి. ఇంకా అది వెరీ డేంజర్ అనమాట. గుచ్చుకుంటే తేలు కుట్టినంత నొప్పి వస్తుంది అన్నమాట. ఈత చెట్టు ఆకులు గుచ్చుకుంటే సూదుల్లా ఉంటాయండి. చూడండి, నేనైతే ఎత్తి చూపిస్తా ఉన్నాను. ఇంక చెట్టుకైతే ఇంతకు ముందుగా ఈత పళ్ళు కూడా వచ్చాయండి. చూడటానికి చాలా చిన్న చెట్టుగా ఉంది, కానీ ఇంతకు ముందుగా దానికి పళ్ళు కూడా వచ్చాయి. ఎందుకంటే ఇది అడవి ఈత చెట్టు, చిన్న చిన్న పండ్లు అయితే వస్తాయి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇంక ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి సీజన్ అయితే అయిపోయింది, ఈత పళ్ళు సీజను. ఇంకా మోటార్ దగ్గర నీట్గా చెత్త చెదారం అన్నీ నీట్గా అయితే క్లీన్ చేసేస్తున్నాము. ఎప్పుడైనా వచ్చినప్పుడు స్విచ్ చేస్తే మనకి మోటార్లో అయితే వాటర్ అయితే వస్తుంది. ఇంకా అందుకోసం అనమాట. ఇంకా నేను కూడా ప్రయత్నాలు అనమాట, ఇలా గడ్డపర తీసుకొని ఇంకా అక్కడున్న చెట్లన్నీ నీట్గా పొడిచి క్లీన్ చేస్తున్నాను. నేను అస్సలు గమ్మునునే రకం కాదనమాట. ఏదైనా చూస్తే దాన్ని చెయ్యాలి అనే రకము. ఇంకా నేను కూడా ట్రై చేస్తున్నాను వాళ్ళతో పాటు, మా అమ్మ మా నాన్నతో పాటు. ఇంకోటి కూడా నాకు సెంటిమెంట్ ఏమంటే, తల్లిదండ్రి పని చేస్తే నాకు ఒప్పదనమాట. వాళ్ళు చేస్తుంటే నేను గమ్మున కూర్చోలేను. వాళ్ళతో పాటు ఏదో ఒక పని అయితే నేను చేయాలన్నమాట. అప్పుడే నాకు మనసు అనేది తృప్తిగా ఉంటుంది. ఇంకా అందుకోసమని వాళ్ళతో పాటు నేను కూడా అలా కష్టపడుతున్నా. కష్టపడుతున్నానంటే పెద్ద కష్టమేం కాదండి, ఊరికే అట్లా. చూస్తున్నారు కదండి, నీట్గా మా నాన్న అయితే పార తెచ్చి చెక్కేశాడనమాట. గడ్డి అండి అది, అడవి గడ్డి, బాగా పెద్ద పెద్ద మొక్క అది అడవి గడ్డి. ఇంకైతే నీట్గా చెక్కేసి ఇంకా నెక్స్ట్ విత్తనాలు అయితే గుచ్చుతాము, చూపిస్తాం చూడండి. వీడియో అనేది స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది, ప్లస్ ఇంట్రెస్ట్గా ఉంటుంది. ప్రతి వీడియోలోనూ నేను ఇదే సోది అయితే చెప్తూ ఉంటాను. ఎందుకంటే ఉంటారు కొంతమంది స్కిప్ చేసి చూసేసి వెళ్ళిపోతారనమాట. ఇంకా వాళ్ళ కోసము. ఇంక ఇక్కడైతే తవ్వుతున్నారండి. ఇంక ఇక్కడ వచ్చి చిక్కుడు గింజలు ఉంటాయి కదండి, మన నాటు చిక్కుడు అల్లిస్తామే పందిరి వేసి. ఇంకా అవన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఆషాఢం కదండి, ఈ ఆషాఢంలో ఈ విత్తనాలు అనేది వేస్తే మనకి పండగకంతా కాయలు అనేది వచ్చేస్తాయండి. నా పండగకి అంటే సంక్రాంతి టైం అనమాట. ఆ టయానికంతా కాయలు అయితే వచ్చేస్తాయి అనుకుంటా.
మా సైడ్ అయితే ఆషాఢం అని చెప్పాము, ఆడి నెల అంటాము. ఆడి నెల అంటే ఈ తమిళ్ అండి, తమిళ్ నెలలే పాటిస్తామన్నమాట మా సైడ్. నేను ఇంతకు ముందుగా చాలా వీడియోల్లో కూడా చెప్పుంటాను. మా సైడు తెలుగు నెలల కన్నా తమిళ్ నెలలే పాటిస్తారు, ఎందుకంటే తమిళనాడు పక్కనే కాబట్టి. ఇంక ఇప్పుడైతే మేము ఆడి నెల సందర్భంగా విత్తనాలు అయితే గుచ్చడానికి వచ్చాము. ఇప్పుడు వేస్తే మనకి ఏ మొక్కలైనా ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. ఈ మంత్లో మనం ఎన్ని రకాల విత్తనాలు వేసినా చెట్లు అయితే వస్తాయండి. ఇంకా విత్తనాలు గుచ్చేసిన తర్వాత ఓన్లీ చిక్కుడుకాయలే కాదు, ఫస్ట్ గుమ్మడికాయ అంటారు కదండి, మనం తినే గుమ్మడికాయ, అలాగే దిష్టి తీసే గుమ్మడికాయ, 2 రకాలు ఉంటాయి. ఆ 2 రకాలు అయితే వేసాము. ఇంకా వేసి దీంతో పాటు ఆవుల పేడ, పశువుల ఎరువు అంటారు కదండి, ఇంకా అవి కూడా చల్లుతున్నాం అనమాట. ఎరువు అయితే చాలా బాగుందండి. ఇంకా అట్లా మట్టిలో వేయగానే కలిసిపోయిందనమాట. అంతలా ఉంది ఎరువు, సూపర్గా ఉంది. అలాగే నేల అండి సూపర్ ఉంది, మెత్తగా బొదనైతే అసలు ఈ మట్టికి ఏం వేసినా వస్తాయి, అంత బాగా వస్తుంది అనమాట. ఇంక ఈ నేల, ఈ భూమి ఏది మాది సొంతం కాదు, ఎందుకంటే ఇది కౌలుకి అంటారు కదండి, అట్లనమాట. ఒక్క మాటలో చెప్పాలంటే రెంట్కని అర్థం. మీకు బాగా అర్థం అవ్వాలంటే రెంట్కని అర్థము. మాకైతే సొంత భూములు గట్లా ఏమీ లేవు, ఇంకా కౌలుకైతే తీసుకొని వ్యవసాయం అయితే చేస్తున్నారనమాట. ఇంకా ఇక్కడ చెక్కే పాది వచ్చి మిరప నారు ఉంటుంది కదండి, మనం వెండి మిరపకాయలు, ఇంకా వాటి కోసము నీట్గా అవైతే విత్తనాలు తెచ్చుండారు, నానబెట్టి మూట కట్టి ఇంకా మిరపకాయల విత్తనాలు అయితే తెచ్చున్నారు. వాటిని అయితే చల్లాలన్నమాట. ఈ పాదిలో చల్లితే మనకి నారు అయితే వస్తుంది. ఇంకా నారు తీసి వేరే దిగడైతే గుచ్చాలన్నమాట. గుస్తేనే మనకి మొక్కలు అనేది చాలా బాగా వస్తాయి. నెక్స్ట్ ఇప్పుడైతే విత్తనాలు అయితే వేస్తున్నాం కదండి, నెక్స్ట్ మొలకలు వచ్చిన తర్వాత, అవి చెట్లు వచ్చిన తర్వాత, అలాగే కాయలు కాసిన తర్వాత ప్రతి ఒక్కటి మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను, వీడియో రూపంలో అయితే పెడతాను. మీరు ఆ వీడియోలన్నీ మిస్ కాకుండా చూడాలంటే మన ఛానల్ని ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ బెల్ యాక్టివేషన్ చేసుకుంటేనే నేను పెట్టే వీడియో మీ వరకు అయితే వస్తుంది. ఇంకా సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటారు కదా. ఇంకా మా నాన్నగారు అయితే పాది నీట్గా చేసేసారనమాట. మరి ఎక్కువ ఏం వేయలేదండి, మితంగా మాకు తగ్గ సోమతకి తగ్గట్టుగా ఇంకా వ్యవసాయం అయితే చేస్తున్నాము. ఇంక ఇప్పుడైతే చల్లుతున్నారు. ఇవి వచ్చి మిరప విత్తనాలు, బాగా చూడండి కనబడుతుంది. అంటే క్లాత్లో మూట కట్టి ఒక నైట్, ఓవర్ నైట్ అంతా నానబెట్టేయాలండి విత్తనాలు. నానబెట్టేసిన తర్వాత దాన్ని మార్నింగ్ లేసి తీసేయాలన్నమాట. వాటర్లో నుంచి తీసేసి ఇంకా పొలానికైతే 9-10 గంటలకంతా మేము వచ్చేసాము. ఇంకా వచ్చేసిన తర్వాత ఇలా చేసుకొని నారైతే వేస్తున్నారండి మా నాన్న. అసలు క్లాత్ మా నాన్నగారి వల్ల పట్టుకోవడానికి కూడా అవ్వలేదు. ఇంకా అందుకని నేను వెళ్ళి కూడా అలా పట్టుకొని హెల్ప్ అయితే చేస్తా ఉన్నాను, సహాయం చేస్తున్నాను అనమాట. మా నాన్నగారికి అసలు ఆ పాది అంతా తీసేయగలిగి చెక్కేయగలిగి నడువు నొప్పి వచ్చేసిందని పాపము. చాలా కష్టపడుతున్నారండి ఈ వయసులో కూడా. ఏం చేద్దాం, రెక్కాడిందే డొక్కాడిన పరిస్థితి. ఇంక అందుకని వాళ్ళు కష్టపడుతున్నారు. ఇంకా అప్పుడప్పుడు నేను వీళ్ళ కష్టాల్లో ఒక భాగంలాగా పంచుకోవాలని అప్పుడప్పుడు వెళ్తుంటాను. ఇంకా విత్తనాలన్నీ చల్లేసిన తర్వాత నీట్గా వాటిపైన అయితే ఒక లేయర్ మట్టి అయితే వేసేయాలండి. ఇంకా అలానే వదిలేస్తే కూడా చీమలో ఏదైనా పురుగులు వచ్చి తినేసే అవకాశం ఉంటుంది. ఇంకా అట్టని లైట్గా ఒక లేయర్ మట్టి అయితే వేసేసాము. మరీ లోపలికైతే వెళ్ళలేదు, పైనే ఉన్నాయి విత్తనాలు అయితే. ఇంకా దీని మీదనే మన పశువుల ఎరువు కూడా దీని మీదనే చల్లేస్తామన్నమాట. ఇంకా నేనైతే చెప్తున్నానండి మా ఇంట్లో వాళ్ళకి కానీ, ప్యూర్ ఆర్గానిక్కే ట్రై చేయండి, మరి ఎక్కువ మందులు అట్లా ఏమీ స్ప్రే చేయొద్దండి. దీనివల్ల మనకి హెల్త్ అనేది అంత అనారోగ్యం అవుతుంది అనేసి నేను చెప్తున్నాను అనమాట వాళ్ళతో కూడా. తప్పదండి, మందు అయితే కొట్టాలి, పురుగులు వచ్చి తినేస్తాయన్నమాట ఆకుల్ని. ఇంకా కొన్ని వాటికి ఖచ్చితంగా అయితే మందు అయితే కొట్టాల్సి ఉంటుంది, కెమికల్. అవి కొట్టకపోతే మనకి కాపు అనేది ఖచ్చితంగా రానివ్వండి పురుగులు. అదే చెప్తున్నాను, ఒక 1 or 2 times మొత్తం స్ప్రే చేయండి, ఇంకా అంతకు మించి అయితే వద్దు.
ఆర్గానిక్గానే ట్రై చేయండి అని చెప్తున్నాను. ఇంక ఇవన్నీ డబ్బులతో కూడుకున్న ఖర్చు అండి. ఇంకా అందుకని నష్టం కాకుండా ఉండాలంటే రైతులు ఏం చేస్తారంటే మందులైతే స్ప్రే చేస్తారనమాట. ఇంకా పశువుల ఎరువు అయితే నీట్గా మొత్తం పైన ఇంకో లేయరు అంటే సెకండ్ లేయర్ అనమాట నీట్గా చల్లేశారు. ఇంకా అప్పటికే మా నాన్నకి నడుములు బాగా పట్టేశాయి అన్నమాట. ఇంకా ఇక్కడ చేస్తున్న పాది ఒక చిన్న పాది, ఇది ఒక వేరే మిరపనారండి. ఇది తెలిసిన వాళ్ళైతే ఇచ్చారు. ఇది కూడా మిరప గింజలే నాటుతున్నాము. అంటే ఇది వేరే అనమాట, అది వేరే ఇది వేరే ఉంటాయి కదండి. పొడుగు మిరపకాయలు, దుడ్డు మిరపకాయలు, అలా రకరకాల మిరపకాయలు ఉంటాయి కదా, ఇంకా అలా అనమాట. ఇదైతే తనిగా సపరేట్ అనమాట. ఇంక ఇందులో కానీ పశువుల ఎరువు అయితే వేసేసాము. ఇంకా నెక్స్ట్ కూరగాయ విత్తనాలు అయితే నాటడానికి నేను మా అమ్మ అయితే వచ్చేసామండి. ఇంకా నేనైతే ప్రజెంట్ నాటుతున్నది కొత్తిమీర అనమాట. అవి ధనియాలు చాలా చిన్నగా ఉన్నాయండి. నాకైతే ఆశ్చర్యమైపోయింది అనమాట ఈ ధనియాలు చూడగానే. చూద్దాం కొత్తిమీర ఎలా వస్తుందో. నేనైతే కొత్తిమీర ఫుల్గా నేనే నాటాను. ఎలా వస్తుందో ఏమో, రాకపోతే తిడతారో ఏమో తెలియదు మా ఇంట్లో. ఇంకా వర్షం పడి అప్పటికే అవంతా గట్టిపడిపోయిందండి. చేత్తో ఇంకా అలా లైట్గా తీసి ఇంకా వాటిలో అయితే విత్తనాలు పోసి అట్లా లైట్గా బూడ్చేసామన్నమాట. వాయిస్ అయితే అంటే ఫాస్ట్గా చెప్పేస్తున్నాను. మీకు అర్థమవుతుందో లేదో మీరు కామెంట్ చేస్తేనే నాకు తెలుస్తుంది. ఎందుకంటే మీరు చూసే వాళ్ళు చెప్తేనే స్లోగా చెప్పండి లేదా కొంచెం ఇంకా ఫాస్ట్గా చెప్పండి అంటే నేను మీరు చెప్పేదాన్ని బట్టి చెప్పడానికి ట్రై చేస్తాను. ఇంకా ఇక్కడ నేనైతే కంప్లీట్గా నేనే కొత్తిమీర అయితే నాటేశాను అన్నమాట. ఇంకా మా అమ్మ కూడా నాతో పాటు ఇంకా అక్కడక్కడ మా అమ్మ కూడా నాటుతుంది. నేను పొలంలోకి వెళ్ళిన రోజైతే ఎండగాయలేదండి. అదే ఇంతకు ముందుగా నేను మొక్కజొన్న గింజలు గుచ్చడానికి వెళ్ళిన రోజైతే బీమచ్చమైన ఎండ, అసలు తట్టుకోలేకపోయామన్నమాట. చేసే పని కన్నా ఈ ఎండ వల్ల తట్టుకోలేకపోతా ఉన్నాము, అంత ఎండ కాసింది. ఇంక ఈరోజైతే విత్తనాలు నాటే రోజైతే కూరగాయ విత్తనాలు అండేవి నాటే రోజైతే అస్సలు ఎండగాయలేదు, మబ్బేసుకొని ఉంది. అలా తుంపర్లు అయితే పడుతుందన్నమాట. చాలా బాగుంది. అసలు ఎంత బాగుందో చూడండి. చుట్టుపక్కల మొత్తం పచ్చగా ఉంటుంది. అసలు పచ్చదనం అంటే ఎవరికి ఇష్టం ఉండదండి, ఎవరికైనా ఇష్టము. ఇంకా విత్తనాలు వేసేసిన తర్వాత ఇంకా లైట్గా అలా అయితే వాటిని కప్పేస్తున్నాం అన్నమాట మట్టితో. ఇంకా ఇక్కడ మా అమ్మ కూడా గుచ్చేస్తుందండి. ఇంకెందుకంటే టైం అయిపోతుంది అనేసి ఇంకా మా అమ్మ నేను ఇద్దరము అయితే కలిసి పని చేస్తున్నాము. ఇంకా మా నాన్న అయితే వచ్చి చెప్తున్నాడు అనమాట, ఇవి ఇక్కడ బోర్చండి అవి అక్కడ బోర్చండి అని చెప్తున్నారు మా నాన్న. ఇంక మా నాన్న ఎక్కడెక్కడ ఏమేమి బోర్చమన్నారో అక్కడంతా బూడ్చేసాము. ఆల్రెడీ పక్కన అయితే చెట్లు వచ్చిన్నాయి కదండి, అవి అయితే గోంగూర విత్తనాలు. ఇంతకు ముందుగానే గోంగూర అయితే వేసేసారంట. ఇంకా అవైతే వచ్చేసినాయి మొలకలు. చూడండి లైన్గా నీట్గా లాస్ట్ వరకు మొలకలు అయితే వచ్చేసాయి. చాలా బాగుంది గోంగూర అయితే. ఇంకా మనము మంచిగా పొలంలోనే కూరగాయలు కోసుకొని మంచిగా వంటలు చేసుకొని తినచ్చని నా ప్లాన్ అనమాట. ఎలా ఉంది నా ప్లాను? చాలా బాగుంది కదా. ఇంకా అక్కడే పొలంలోనే వండుకొని తినాలండి కూరగాయలు కోసుకొని. అది నా డ్రీము. అది ఎప్పుడుదా నెరవేరుతుందో ఏమో తెలియదు కానీ చూద్దాం. నెక్స్ట్ టైం ఖచ్చితంగా ట్రై చేస్తానండి పొలంలోనే వండుకొని తినడానికి. కారామణి గింజలు, బెండకాయ గింజలు, చాలా రకాల విత్తనాలు అయితే వేసాము. మొలకొచ్చిన తర్వాత ఖచ్చితంగా మీకైతే చూపిస్తానండి. మా పిల్లల్ని అయితే స్కూల్కి పంపించేసి ఒక 9:30కంతా పొలం దగ్గరికి అయితే వెళ్ళిపోయానండి. మా నాన్నగారు వచ్చి తొడుకెళ్ళిపోయారనమాట. ఇంకా మా పిల్లలు వచ్చేలోపు మొత్తం చూసుకొని ఇంటికి అయితే వచ్చేయాలి. లేదంటే వాళ్ళు కానీ చూసారంటే చాలా కష్టమైపోతుందండి. ఇంకా అరుస్తారు, ఏడుస్తారు, మమ్మల్ని తీసుకెళ్ళలేదనేసి గొడవేస్తారనమాట. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఓకే, బాయ్.